ముందుగా మకర సంక్రాంతి పండుగ మనము 14, 15 ఈ 2 రోజులు సంక్రాంతి పండుగ వేడుకలు ప్రతి సంవత్సరము. ఒకప్పుడు సమైక్య రాష్ట్రము, ఇప్పుడు 2 రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఉన్న తెలుగువారు, ప్రపంచంలో ఉన్న తెలుగువారు, దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కూడా, మన రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా రకరకాల కార్యక్రమాలతో సంక్రాంతి పండుగ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు, దేశంలో ఉన్న తెలుగు ప్రజలకు, దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు. నిజంగా ఈ సంక్రాంతి పండుగ, అన్ని పండుగలు మనం వైభవంగా జరుపుకుంటాం. మన పూర్వీకులు, మన చరిత్ర, మన పూర్వము మనకి ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా కానుకలు. ఇవన్నీ కూడా పండుగలు అంటే మనకు కానుకలు. దేశంలో అనేక మంది భూమి మీద, ఈ ప్రకృతిలో దేవుళ్ళు మరి అనేక మంది పుట్టడం, వాళ్ళంతా దేవుళ్ళందరూ కూడా మనకు ఒక్కొక్క పండుగ ఒక వరంగా ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈ పండుగలన్నీ కూడా మనము సంతోషంగా తల్లిదండ్రులతోటి, భార్య పిల్లలతోటి, ఇంట్లో పెద్దవాళ్ళతోటి, పిల్లలతోటి, బంధువులతోటి, స్నేహితులతోటి అందరం కూడా సామూహికంగా పండుగలు జరుపుకుంటాం. మకర సంక్రాంతికి వచ్చేసరికి ఈ 2 రాష్ట్రాల్లో ఆనవాయితీ. ఆంధ్రప్రదేశ్లో కోడిపుంజుల ఆట, అక్కడ రకరకాల వంటకాలు, ఒక వారం రోజుల సంబరాలు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ ప్రాంతంలో మొదటి నుంచి కూడా గాలి, మనమైతే మన భాషలో, మనం తెలంగాణలో పతంగి అంటాం, మనం ఆంధ్ర భాషలో గాలిపటం అంటాం, మనమేమో పతంగి అంటాం. పతంగి, కైట్, ఇంగ్లీష్లో కైట్ అంటాం. మనం ఈ 2 రాష్ట్రాల్లో పతంగులు ఎగరేసుకుంటూ వాటి కోడి పందాలతో ఈ 2 రాష్ట్రాల్లో, దేశంలో అందరం కూడా సమస్త కులాలు, మతాలు అందరూ కూడా పండుగ జరుపుకుంటూ ఈ సందర్భంలో మరి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను కూడా మేము సంగారెడ్డి రామ్నగర్ రామ్ మందిర్ దగ్గర నేను కానీ, మా భజన మండలి కానీ, మా కార్యకర్తలు, మా నాయకులు, మా ఫ్రెండ్స్ అందరం కూడా మేము అన్ని పండుగలతో పాటు సంక్రాంతి పండుగ సంబరాలు కూడా ఇక్కడ చేసుకుంటాం. ఇది రామ్ మందిర్, ఈ సంగారెడ్డి, ఈ రామ్నగర్లో ఈ రామ్ మందిర్ గుడి పక్కన ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ మీద మేమందరం కూడా ఈ పతంగులు ఎగిరేసుకుంటూ పాటలు పెట్టుకొని అందరం కూడా మనసు విప్పి మేము కొన్ని గంటలు ఇక్కడ డ్యాన్సులు చేస్తూ, చిందులు వేస్తూ ఒక ఆనందాన్ని, అనుభూతిని మేము ఇక్కడ పొందుతాం. ఇక్కడ సరే కొన్ని గంటలు మేము, మా కార్యకర్తలము, మేము, మా భజన మండలి సభ్యులము, నా ఫ్రెండ్స్ అందరం కూడా ఒక సంతోషం, ఒక ఆనందం. సరే ప్రతి అందరం కూడా మనం ఇంటిలో పిండి వంటకాలు చేసుకుంటాం, భార్యాభర్తలు, తల్లిదండ్రులు. అది ఒకటైతే ఫ్రెండ్స్ తోటి అందరం ఇట్లా పాటల్లో స్టెప్పులు వేస్తూ చేసుకుంటూ, అంటే ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి సమస్యలు, అనేక స్ట్రెస్ లైఫ్లు, అనేక ఇబ్బందులలో ఈ పండుగలు ఇవన్నీ కూడా మనకు అనేకంగా మన మైండ్కి, మన బాడీకి చాలా 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 మేలు చేసే ఇవన్నీ పండుగలు. ఈ పండుగలు అయితే కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని గంటలు ఇలా ఆనందం ఫ్రెండ్స్ తోటి గడుపుతూ అన్నీ కూడా అన్ని సమస్యలన్నీ మర్చిపోతాం. ఎన్ని సమస్యలు అన్నీ మర్చిపోతాం. ఇది మనకు నిజంగా ఇలాంటి పండుగలు, ఇలాంటి ఇవన్నీ, ఈ యొక్క సాంప్రదాయాలు, పద్ధతులు ఇవన్నీ మన పూర్వీకులు మనకు మనుషులకు ఇచ్చిన వరాలు ఇవన్నీ. అందుకే మేము ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ రామ్నగర్ రామ్ మందిర్ బిల్డింగ్ దగ్గర మరి పతంగులు ఎగరేసుకుంటూ ఫ్రెండ్స్ అందరం సినిమా పాటలు, ప్రైవేట్ పాటలు పెట్టుకొని అందరం మనసు విప్పి డ్యాన్సులు చేస్తున్నాం. సార్ జనరల్గా మేము ఎప్పుడు కూడా లైవ్ పెట్టాం, మేము ప్రతి సంవత్సరం చేస్తాం. ఇప్పటి నుంచి కాదు, మేము కొన్ని సంవత్సరాల నుంచి మాకంటే ముందున్న వాళ్ళు చేసిన వాళ్ళు, మేము ఎప్పుడైతే ఎంటర్ అయినామో ఈ బస్తీ మేము కూడా అందరము ఈ పండుగలు బేస్ ఏంటంటే మా రామ్నగర్ రామ్ మందిర్ ఇది ఒక అడ్డ, మాకు పండుగలకు అడ్డ. ఇది
ఇక్కడ మేము ఎప్పుడు రామ్నగర్ రామ్ మందిర్లో ఈ బస్తీలో మేము ఇక్కడ చేసే ప్రతి పండుగలు కూడా ఏ పండుగ అయినప్పటికీ కూడా ఇప్పుడు సంక్రాంతి ఈ సంబరాలు మేము ఎక్కడనో పోయి చేసే పరిస్థితి లేకుండా ఇక్కడ అన్ని అనుభవించేస్తాం మొత్తం అంటే ఆస్వాదిస్తాము సంతోషాన్ని అనుభూతిని అనుభవిస్తాము ఇక్కడ ఈ సందర్భంలో. అందుకే మేమంతా ఫ్రెండ్స్ అందరం ప్రతి సంవత్సరం ఈసారి నేను జనరల్ మేము మీడియా వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, లైవ్లు తీసుకుంటారు, ఫోటో తీసుకుంటారు, మీరు అందరూ వెళ్తారు. జనరల్గా ఈసారి మేము ఈసారి లైవ్ ఏర్పాటు చేయమని నేను కూడా చెప్పిన. ఎందుకు అని అంటే ఇది ఇలాంటి మనము మనిషి అండంగా అనేకం ఉంటాయి. చూడండి, నేను నిన్నటిదాకా 3 రోజులు స్ట్రెస్ లేదు. ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో అటు ఇటు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు, ఛానల్స్, యూట్యూబ్ రకరకాల ఇవన్నీ నిన్న అలానే ఉంటుంది. మళ్ళీ అంతా అయిపోయారు. నిన్న వదిలేసేసాను, రాత్రికి వదిలేసాను, మళ్ళీ పొద్దున వచ్చేసిన. మా ఫ్రెండ్స్ చెప్తున్నారు మళ్ళీ ప్రతి సంవత్సరం సంబరాలు గుడికాడ చేస్తాం, మళ్ళీ మధ్యాహ్నం 11:30కు వచ్చి మళ్ళీ పాటలు ఆటలు పతంగులు ఎగరేసుకుంటూ సంతోషంగా అందరం టైం పాస్ చేసి ఇంకా 2 గంటలు ఆడుతాం. ఈ ఆడడం వల్ల బాడీ ఎక్సర్సైజ్ కూడా అవుతుంటుంది. అంతేనా నర్సు? ఇప్పుడు రాము బుష్ అందరూ వస్తారు. क्या बोलते हाँ संतु का शेफी का ठीक है रहेंगे किरण का ठीक है చలో మోడల్ ठीक है ఎమ్రా అంతే కదా. ఇది అట్లా మేము మొత్తం ఇక్కడ గ్యాంగ్ అంటున్నది. పర్లేదు లేరా, జస్ట్ సంతే అని అడిగినట్టు అయిపోయి. మీ పెద్ద మనుషులు ఉన్నారు కదా, నువ్వు పోయి కదా. కాబట్టి ఓకే, ఇది మా ఎంజాయ్మెంట్. నేను కూడా చేస్తున్నాను, మా టైంలో కూడా ఎంజాయ్ చేస్తారు చూస్తే కదా. అంటే మాది మొక్కుబడి ఎంజాయ్మెంట్ ఉండదు. మేము ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందిరా? మళ్ళీ 12:30 రాజు 12 గంటలకు స్టార్ట్ చేసినామారా బుష్? 12 గంటలకు స్టార్ట్ చేసినాం. 3 గంటలు అయింది. 3 గంటలు మంచిగా ఆడుకున్నాం, పాడుకున్నాం. ఇంకో 2 గంటలు మంచిగా అందరం ఎంజాయ్ చేస్తాం. ఇంకా పతంగులు ఎగరేస్తాం, మాంజా కీచుకాటలు కొడతాము, డీఎల్ ఏడుస్తాం. ఇది కూడా ఈ పతంగి కూడా ఒక పొలిటికల్ గేమే. ఇది కూడా పతంగి ఎగరేస్తాం కదా, డీల్ ఏడుస్తాం కదరా. డీల్ అంటే పాలిటిక్స్లో డీల్ ఇడిచి గుంజుడు కూడా కీచుకాట్. డీల్ చూడనా కీచు మారు కెమెరా हमारे काउंसलर साहब డీల్ చూడనా కీచు మారు. అంటే మాంజా డీల్ ఇడవాలి, దారం డీల్ ఇడవాలి, గుంజాలి. ఇది కూడా రాజకీయంలో ఇది ఒక దారము డీల్, ఇది కూడా ఒక రాజనీతి. ఓకే, మొత్తం మీద అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరూ కూడా ఇక్కడ ఉండండి, అందరూ సంతోషం, హ్యాపీ. మీకు కూడా మీడియా మిత్రులకు సంఘటన మొత్తం అందరికీ, మీడియా యాజమాన్యానికి, మీడియా మిత్రులకు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లకు, మీకు కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.